లేఖనాలు చదువుకొని ఆ తదుపరి ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మన వాక్య ధ్యాన నిమిత్తము చదువుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవుడు మన వినికిడిలో ఈ లేఖన భాగం దీవించి మనందరికీ అర్థమయ్యే రీతిలో దేవదేవుడు లేఖనాలను పంచిపెట్టునుగాక. ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తున్నాం, ఇక్కడ ఒక పదం గమనిస్తున్నాం, వంశావళి. వంశావళి ఈ పదము ఆదికాండంలో గమనించగలం. 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. ఆదాం వంశావళి గ్రంథం ఇదే అని రాయబడింది. ఆదాం తర్వాత ఆదాం నుండి ఎవరొచ్చారు, వారి కుమారుని తర్వాత ఎవరొచ్చారు, అలా రాయబడింది అక్కడ. అలాగనే మనం గమనించగలం ఎజ్రా, నెహెమ్యా, దినవృత్తాంతాలు, మరికొన్ని చోట్ల కూడా మరి వివరణ రాయబడి ఉంది. వంశావళి, నోవహు యొక్క కుమారుల వంశావళి కూడా రాయబడింది ఆదికాండంలో గమనించగలం. ఇక్కడ మనం గమనిస్తున్నాం, కొత్త నిబంధన గ్రంథంలో అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ప్రభువు మరి ఎలా ఆయన ఈ లోకంలో జన్మించడానికి ఆయన ముందున్నవారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని కుమారుడు, మానవుడిగా ఈ లోకంలో ఆయన జన్మించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. మనకు తెలుసు అదంతా కూడా. మనము ప్రవక్తలు ఆదికాండం నుంచి మలాకి వరకు అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభు లోకంలో పాపుల కొరకు జన్మిస్తాడు, జీవిస్తాడు, మరణిస్తాడు, ఆయన అనేకమైన శ్రమలు పొందుతాడన్న వగైరా విషయాలు ప్రవక్తల ముందే ప్రవచించారండి. ఇక్కడ మనం గమనిస్తే ఈ మత్తయి సువార్తలో ఈ మత్తయి సువార్తికుడు ఈ యేసుక్రీస్తు యొక్క వంశావళి విధానము రాయబడ్డ తీరు మనం గమనిస్తే అవరోహణ క్రమము పైనుండి కిందికి దాన్ని అవరోహణము అంటారు. కింది నుండి పైకి పోయి దాన్ని ఆరోహణము అంటారు. లూకా వైద్యుడు లూకా సువార్త రాసిన ఆ సువార్తికుడు కూడా 3వ అధ్యాయము 23వ వచనం నుంచి కింది వచ్చిన వరకు మనం గమనిస్తే అక్కడ వ్రాయబడ్డ తీరు ఆరోహణ క్రమంతో రాశాడు. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు 30 ఏళ్ల ఈడు గలవాడై అంటూ 2వ ఆదాము అయ్యున్న యేసుక్రీస్తు ప్రభుడు గురించిన ప్రస్తావన తీసుకుని వస్తూ అలా ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఎవరికి జన్మించాడు, యేసుక్రీస్తు ప్రభు మరియకు జన్మించాడని రాయబడింది. మరియను ప్రదానం చేసుకున్న యేసేపు ఎవరికి జన్మించాడో రాయబడింది. అలాగనే కింద చివరి వరకు మనం చూస్తే లూకా సువార్త 3వ అధ్యాయము చివరిలో ఆదాము దేవునికి కుమారుడు, 2వ ఆదాము యొక్క ప్రస్తావన తీసుకొని వచ్చాడు. అది ఆరోహణ క్రమము. ఇక్కడ మత్తయి సువార్తలో అవరోహణ క్రమము మనం చూసామండి. ఇక్కడ గమనిస్తున్నాం, రాసిన తీరు విధానం మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్తలో మనం గమనిస్తే అబ్రహాం నుంచి ఇక్కడ గమనిస్తే దావీదు జన్మించేతానికి 14 తరాలని వ్రాయబడింది. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనిన మాట నుంచి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మరొక మాట గమనించగలమండి. ఇక్కడ కూడా 14 తరాలు అన్న పదం ఇక్కడ ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 3 పర్యాయాల పదం గమనించగలం. 14 తరాలు 14 తరాలు 14 తరాలని 14 ముళ్ళ 42, అది హెచ్చిస్తే 42 అంటే 42 తరాలు. యేసుక్రీస్తు ప్రభు 42వ తరంలో జన్మించాడు, మరియకు జన్మించాడు. ఇక్కడ మనం గమనిస్తే అంతా పురుషునికి జన్మించినట్లు అబ్రాహాం ఇస్సాకును కనెను అన్న మాట గమనించగలం. ఇస్సాకు యాకోబును కనెను. ఇక్కడ ఒక పదం మనం గమనిస్తున్నాం. కనేది పురుషుడా స్త్రీనా? స్త్రీ కదండి కనేది. ఎందుకు ఇలా రాయబడింది? స్త్రీకున్న ప్రాధాన్యత వేరు, స్త్రీకున్న విలువ వేరు, పురుషునికున్న ఆధిక్యత విలువ వేరు. దేవుని దృష్టిలో పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తుకు దేవుడి శిరస్సు అయి ఉన్నాడు. ఆ పదాలు మనం గమనించగలం లేఖనాల్లో. దాన్ని బట్టి ఇక్కడ వివరణ రాయబడి ఉంది. తరము
అంటే నేనున్న ఈ లోకంలో మా అమ్మ కడుపున పుట్టిన నాటి నుంచి నేను గిట్టే వరకు నా తరము, నాకు పుట్టిన నా పిల్లలు ఉన్నారు, పుట్టిన నుంచి గిట్టే వరకు అదొక తరము. అర్థం కావడానికి ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఈ మాట చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ 42 తరాలు, ఆ 42వ తరంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. ఇక్కడ ఒక పదం మనం గమనించాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడగు యేసు క్రీస్తు వంశావళి అని రాయబడింది. ఇంతకు అబ్రహాం కుమారుడా, దావీదు కుమారుడా యేసుక్రీస్తు? ఇది కొంచెం అర్థం కావడానికి మరొకరు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, మనం గమనిస్తూ ఉంటాం. మనం గమనిస్తే అబ్రహాం కుమారుడుగు దావీదు కుమారుడుగు యేసుక్రీస్తు వంశావళి, ఈ పదం మనం గమనించినప్పుడు ప్రేమిన వాళ్ళరా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు అబ్రహాం వంశంలో నుంచి వచ్చాడు, అబ్రహాం సంతతిలో నుంచే దావీదు వచ్చాడు. ఈ మాటలన్నీ కూడా మనము గమనించగలం. ఇక్కడ ఈ ఇద్దరు భక్తులు అబ్రహాము, దావీదు, ఈ ఇద్దరి వ్యక్తుల జీవితాలు మనం గమనించినప్పుడు కొన్ని మనకు పాఠాలు నేర్చుకోగలమండి. వారి జీవితాల్లో అనేకమైన ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవచ్చు. అబ్రహాము గురించి దేవుడు చెప్పే మాట, అబ్రహాము దేవునికి స్నేహితుడు. చూడండి, దేవునికి స్నేహితుడు అంటే ఎంతటి ధన్యుడో అబ్రహాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు విశ్వాసులకు కర్త. ఆ మాటలన్నీ కూడా హెబ్రీ పత్రికలో గమనించగలం, మరికొన్ని చోట్ల ఈ పదాలు గమనించగలం. ఈ అబ్రహాం గురించి ఆ పదం అయితే, దావీదు గురించి దేవుడు చెప్తున్న మాట, దావీదు దేవునికి హృదయానుసారుడు అని గమనించగలం. దావీదు దేవునికి హృదయానుసారుడు. సమయం ఉంటే మరొక భక్తుడు యోబు. యోబు గురించి చెప్తున్న మాట, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద ఒక్కడంటే ఒక్కడు లేడు, అతడే ఏకైక వ్యక్తి అంటూ 2 చోట్ల 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో యోబు గ్రంథంలో అపవాదికి యోబు గురించి, తన సేవకుడైన యోబు గురించి ఘనంగా గొప్పగా సగర్వంగా చెప్పుకుంటాడు దేవుడు. యోబు యొక్క విశ్వాసాన్ని చూసిన దేవుడు, యోబు యొక్క అంతరంగాన్ని చూసిన దేవుడు, యోబు యొక్క మనసును ఎరిగిన దేవుడు, యోబు యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు సాతానుతో గర్వంగా సగర్వంగా చెప్పుకుంటాడు, నా సేవకుడైన యోబు, నా సేవకుడైన యోబు అంటూ చెప్తాడండి. ఈ ముగ్గురు జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారం చేసుకొని లేఖనాలను ధ్యానిద్దామండి, చూద్దాం, గమనిద్దామండి కొన్ని మాటలు. మొదటి సమూయేలు గ్రంథంలో మొట్టమొదట దావీదు, తర్వాత అబ్రహాము, తర్వాత యోబు. సమయాన్ని బట్టి పేజీ నెంబర్ అండి 250, పేజీ నెంబరు 250, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము. దావీదు జీవితంలో అనేకమైన మజిలీలు, అబ్రహాం జీవితంలో అనేకమైన మజిలీలు జరిగాయి, యోబు జీవితంలో కూడా అనేకమైన మజిలీలు జరిగాయి. అన్ని జ్ఞాపకం చేసుకోలేం కదండి. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మనకున్న సమయాన్ని బట్టి ఆ సమయంలోనే ఈ ముగ్గురు విశ్వాసుల యొక్క జీవితాల్లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా లేఖనాలు ధ్యానించబోతున్నామండి. 30వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనాల వరకు మనం చదువుకుందామండి. ఇక్కడ ఉన్న మాటలు, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని పోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యజ్రెయీలురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్యయగు అబీగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండిని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇక్కడ మనం గమనిస్తున్నామండి 3వ వచనంలో అతని జనులు. ఎవరి జనులు? అతని జనులు, దావీదు జనులు. ఎవరు వీళ్ళు? రక్త సంబంధికులా? ఎవరు ఇంతకు వీరు అని మనం చూద్దామండి, కొంచెం వివరణ చూద్దాం. ఇదే 22వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలోనే అక్కడ దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ
దేవుడు గ్రంథస్థం చేయించి ఉంచాడు. గమనిద్దామండి ఆ మాటలు. 22వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 1-2 వచనాలు. ఎవరు ఆ జనులు? దావీదు వద్ద ఉన్న జనులు ఎవరు? దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గృహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానంగా ఉండిన నుండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. దావీదు వద్ద ఉన్న జనులు ఎవరో మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూశాం కదండి, దావీదు వద్ద ఉన్న జనులు అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు. దావీదు పారిపోవడానికి అనేకమైన కారణాలు. దావీదులో తప్పేం లేదు. సౌలు తరుముతూ ఉన్నాడు. దావీదు యొక్క గొప్పతనాన్ని చూసి ఓర్వలేకపోయాడు. సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు స్తుతులని ఇశ్రాయేలు స్త్రీలు పాడిన ఆ పాట సౌలు రాజుకు వినసొంపుగా లేదు. అది ఆయనకు అసహ్యంగా అనిపించింది. ఎలాగైనా దావీదును మట్టు పెట్టాలనుకున్నాడు. దావీదు బ్రతికి ఉంటే నాకు, నా కుమారులకు, నా రాజ్యానికి ముప్పే, శత్రుశేషం ఉంచుకోకూడదు అనుకున్నాడు. ఎలాగైనా సామదాన దండోప్రాయాలు ప్రయోగించి దావీదును చంపాలనుకున్నాడు. అవుతుందండి. ఒక వ్యక్తిని చంపాలంటే కాదండి. దావీదు యొక్క జీవము ఆయన యొక్క జీవపు మూటలో కట్టబడి ఉందని రాయబడింది. అనేక పర్యాయాలు ప్రాణాపాయం నుంచి దావీదు తప్పించుకున్నాడు. ఆ పరంపరలో తప్పించుకొని వెళ్ళిన సందర్భంలో అది విన్న దావీదు యొక్క రక్త సంబంధికులు, దావీదు యొక్క అన్నలు, దావీదు కడుగొట్టివాడు యేషయ్యకు అన్నలు, వదినలు, వారి యొక్క పిల్లలు, అలాగనే అసమాధానంగా ఉన్న వారందరూ కూడా దావీదు వద్దకు చేరి వారు మొత్తం 400 మంది అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ జనులే నాయకుడిగా ఎన్నుకున్నారు, అధిపతిగా ఎన్నుకున్నారు దావీదును. మంచిదే. కానీ ఇక్కడ ఆ జనుల యొక్క భార్యలు, కుమారులు, కుమార్తెలే కాదు కదా చెరలోకి పోయింది. దావీదు యొక్క 2 భార్యలు కూడా చెరలోకి పోయారు. దావీదు కూడా మిక్కిలి ఏడ్చాడు. అక్కడున్న ఆ జనులు, దావీదు వద్ద ఉన్న జనులు వారి భార్యలను బట్టి, వారి పిల్లలను బట్టి, వారి కుమార్తెలను బట్టి, కుమారులను బట్టి ఇంకా ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చారు. మనం కూడా బాధ వచ్చినప్పుడు అంతగా ఏడుస్తాం, ఇంకా ఏడ్చడానికి శక్తి ఉండదు. మరి కన్నీరు కార్చడానికి కళ్ళల్లో కన్నీరు ఉండదండి, అంతగా ఏడుస్తాం. ఇంకా రాదు కళ్ళలో నుంచి కన్నీరు రాదు. అన్నీ ఉలికిపోయి ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ దావీదు వద్ద చేరిన ఆ జనులే, ఎవరో కాదు, శత్రువులు కాదు. దావీదును రాళ్ళు రువి చంపాలని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న దావీదు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. దేన్ని బట్టి? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి. నిజమేనండి, ప్రభు నమ్ముకున్న నీవు నేను లోకంలో ఉన్నాం. ఒక్కొక్కసారి లోకంలో మనల్ని మనమే దావీదు వలె మన భుజం మనమే తట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మరి భుజం తట్టేవారి కంటే మనల్ని నెట్టేవారు, కిందికి పడగొట్టేవారు, పడదోసేవారు ఎక్కువ లోకంలో ఉన్నారండి. ఇది గమనించాలి. నీకు కానీ, నాకు కానీ, మనకు కానీ మన జీవిత శమరాంకం వరకు, మన జీవిత అంతం వరకు మన జీవితంలో ఇటువంటి సంఘటన రాదని ఎవరం చెప్పలేము. వస్తుంది, తప్పకుండా వస్తుంది. దావీదు అంతటోనికి వచ్చినప్పుడు నీకు నాకు రాదా? దావీదులా దేవుడు నన్ను గురించి చెప్పలేదు. దావీదు గురించి దేవుడు చెప్తున్నమాట, దావీదు నా హృదయానుసరుడు అన్నాడు. మరి నన్ను గురించి ఏం చెప్పాడండి? మనం చెప్పుకోవడానికి, గొప్పలు పోవడానికి ఏం లేదు కదండి, ఏం లేదు. నిజంగా ఈరోజు అలాంటి వారు లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. కనుక మనల్ని తట్టేవారు, భుజం తట్టేవారు తక్కువ అండి, నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. కనుక దావీదు లాంటి ధైర్యం ఈరోజు దేన్ని బట్టి? మన దేవుడు లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్న మన దేవుడు గొప్పవాడు. మన దేవుని యొక్క బలమైన బాహువు మనకు అండగా ఉంటుంది, కోటగా ఉంటుంది, కొండగా ఉంటుంది, ఆశ్రయ దుర్గంగా ఉంటుంది. ఎందుకు భయం? అందుకే యేసు ప్రభు అంటాడు, చిన్న మంద భయపడకుడి. భయమా? అభయం ఇచ్చిన దేవుడు ఉండగా ఎందుకు భయము? త్రిలోకాధిపతి, సర్వాధిపతి, సమూహాధిపతి, సైన్యకాధిపతి యెహోవా మనకుండగా మనకు విరోధి ఎవడు? రోమపత్రికల మాటలు రాయబడి ఉన్నాయి.
మనకు విరోధి ఎవడు? చూద్దాం ఒకసారి కావాలంటే ఆ మాట చూద్దాం. రోమా చూద్దామండి, చక్కని మాట. ఆ మాట చక్కని మాట చదువుకుందాం, మరికొన్ని మాట చదువుకుందాం. పేజీ నెంబర్ అండి 139, రోమా 8వ అధ్యాయము. చూద్దామండి, పేజీ నెంబర్ 139, రోమా పత్రిక 8వ అధ్యాయము. ఇక్కడ మనం గమనిస్తే ఒక చక్కని మాట గమనిద్దామండి. చూడండి, 28 తిరుగుతుంది, 31 వచ్చే వరకు చదువుకుందామండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వరూపం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతివంతులుగా తీర్చెను, ఎవరిని నీతివంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇట్లుండగా, ఈ పదం కోసమే ఆ పదాలు కూడా చదవాల్సి వచ్చిందండి అర్థం కావడానికి. ఈ ఒక్క పదమే చదివితే అర్థం కాదనమాట. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? అంతే. ఈ ధైర్యం కావాలి, ఈ విశ్వాసం కావాలి, ఈ విశ్వాసం కావాలండి, ఈ నమ్మకం కావాలి. మనం నమ్ముకుంటే పాడైపోతాం. మనుషులు నమ్ముకున్నా, రాజులు నమ్ముకున్నా పాడైపోతాం. దేవుని నమ్ముకుంటే పాడుకాం, ఎప్పటికీ కాం. మనుషుల వలన రక్షణ లేదు, రాజుల వలన రక్షణ లేదు. వారు దగని వారు, మోసగాన్రు. ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అంటాడు ఇర్మియా గ్రంథంలో. ఆ మాట గమనించగలమండి. చూడండి, మనం గమనిస్తున్నాం, మన పక్షమున మన దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడు? దావీదు యొక్క ధైర్యం ఇదే. తను తానే రాళ్ళు రువి చంపాలనుకున్నారు. ఆ సందర్భంలో దేవుని బట్టి దావీదు తన భుజాన్ని తట్టుకున్నాడు. వారు నెట్టేక ముందే తట్టుకొని ధైర్యంగా నిలబడ్డాడండి. నిజంగా అండి, అట్టి ధైర్యం కావాలా? దేన్ని బట్టి? దేవుని బట్టి మన ధైర్యం, అంతే. మన ధైర్యాన్ని బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు. మనకేముందండి బలం? ఏం లేదు. చూద్దామండి మరొక చోట, మరొక సంఘటన దావీదు జీవితంలో. తిరిగి వెళ్ళిపోదామండి మొదటి సమూయేలు గ్రంథంలోకే. అక్కడ మరికొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. ఓ సందర్భంలో దావీదు, పేజీ నెంబర్ అండి 242, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. ఓ సందర్భంలో దావీదు జీవితం జరిగిన ఒక సంఘటన చూద్దామండి. పేజీ నెంబర్ అండి 242, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాల వరకు. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు ఈ దావీదును ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేద కొలది హతము చేసిరనియు దావీదు 10,000 కొలది హతము చేసిరనియు పాడిన పాటలు ఇతన్ని గుర్చినవే గదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు విని, ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతురాజైన ఆకీషునకు బహుగా భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని, అపాయము ముందే ఉంది, ముందు చూసిన అపాయమే, వెనుక చూసిన అపాయమే, ముందు నుయ్యి వెనుక గొయ్యి. దావీదు యొక్క పరిస్థితి అక్కడ చూస్తే సౌలు తరుముతున్నాడు, పిల్లనిచ్చిన మామే అల్లుని అంతమొందించాలనుకున్నాడు. ఇక్కడ చూస్తే ఆకీషు రాజు వద్దకు వస్తే ఆకీషు రాజు సేవకులు దావీదుని గురించి గొప్పగా చెప్తున్నారు. ఇది విన్న దావీదుకు భయం కలిగింది, ఎక్కడ ఆకీషు రాజు తను చంపేస్తాడోనని. టక్కని తన చర్య మార్చుకున్నాడు. ఊసరవెల్లి మీరు చూశారో లేదో, ఊసరవెల్లి రంగులు మార్చుకుంటూ ఉంటుంది. ఎందుకు? శత్రువుకు చిక్కకుండా తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి ఊసరవెల్లి. మనం గమనించగలం, ఇక్కడ దావీదు తన చర్య మార్చుకున్నాడు. చూడండి, కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాణి వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డపు మీదికి కారణించుచు నుండెను. వరదని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూసిదిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీని ఎందుకు తీసుకొని వచ్చి తిరిగి పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడు తీసుకొని వచ్చి తిరేమి? వీడు నా నగరిలో లోనికి రా తగునా అని తన సేవకులతో నేను. అందుకే పాముల వలె వివేకం కలిగి ఉండమంటాడు యేసుప్రభు. యేసుప్రభు నమ్ముకున్న నీవు నేను లోకంలో ఎలా ఉండాలి? పావురముల వలె నిష్కపటంగాను, పాముల వలె వివేకంగాను ఉండాలి. అపాయం వచ్చింది, ఉపాయం ఎతకాలి ఆ అపాయం తప్పించుకోవడానికి.
ఇక్కడ అదే చేశాడు దావీదు. నటుడు, దావీదులో ఓ నటుడు దాగి ఉన్నాడు. నటుడే కాదండి, దావీదు నాయకుడు, గాయకుడు, రచయిత, మంచి కవి. చక్కగా మధురంగా గానం చేస్తాడు పాటలు. అంతేకాదు నాట్యాచార్యుడు, బ్రహ్మాండంగా మందసముద్ర నాట్యమాడాడు దావీదు. నిజంగా దావీదుకు అనేకమైన కృపావరాలు ఇచ్చాడు దేవుడు, ఒకటి కాదు రెండు కాదు. అంతేకాదు దావీదు యొక్క వేళ్లకు పోరాట పట్టిమ నేర్పిన దేవుడు, యుద్ధ నైపుణ్యాన్ని నేర్పిన దేవుడు. ఈరోజు నీకు ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నా నీ ఎంతకు నీకు అభ్యున్నవి కాదవి, దేవుడిచ్చాడు, అది మర్చిపోయావు ఎప్పుడైనా. ఒక మాట అంటాడు భక్తుడు పౌలు, అపోస్తుడైన పౌలు, 1 కొరింథీ 13వ అధ్యాయంలో శ్రేష్టమైన మాటలు రాయబడి ఉన్నాయండి. ఒక్కసారి ఆ మాటలు అక్కడ తొంగి చూసుకొని ఇక్కడ మళ్ళీ వచ్చేద్దామండి. చూద్దాం చక్కని మాటలు అక్కడ కూడా. అనుకుంటున్నాం మేము అక్కడ అతడు ఏమాత్రం అతిశయపలేదు ఆ దైవజనుడు. ఈరోజు మనకు కొన్ని కృపావరాలు ఉంటే మనలో అతిశయము. చూడండి పేజీ నెంబర్ 154, 1 కొరింథీ 13వ అధ్యాయము. చక్కని మాట. నిజంగా చాలా టాలెంట్ గల భక్తుడు, దైవజనుడు, భక్తుడు పౌలు. ఎక్కడ అతిశయం లేదు, అసూయ లేదు. కనుకనే గొప్పవాడిగా 14 పత్రికలు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు ఈ భక్తుని. అనేకమైన సంఘాలు కట్టాడు, దండయాత్రలు 3 దండయాత్రలు చేశాడు. మరి తన వద్ద ఉన్న ధనాన్ని వ్యయపరిచి క్రీస్తుని సంపాదించుకున్నాడు. చూద్దామండి ఒక మాట. 13వ అధ్యాయం 1వ వచనం కొన్ని నిమిషాలు చదువుకుంటూ వెళ్దామండి, ధ్యానం లేదు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడినైతే మొరోగడి కంచును గణగణలాడు తాళంనై ఉందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములనియు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకై నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇది అండి ప్రేమ కలిగిన వ్యక్తి భక్తుడు పౌలు. క్రీస్తు నుంచి అబ్బింది ప్రేమ. ఈరోజు నేటి క్రైస్తవుల్లో ఇది కొరత ఉంది. ప్రేమ కొరబడి ఉన్నాం. దేవుడు చెప్పింది ఒకటే ఒక ఆజ్ఞ అండి, కొత్త ఆజ్ఞ, కొత్త నిబంధన గ్రంథంలో. నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించ ఉంటాడు. ఆ ఆజ్ఞ భారమైందంటే ఎలా అండి? కాదు కదండి. అందరినీ ప్రేమించాలి, అందరినీ సమానంగా చూడాలి, ఎవరి పట్ల రాగద్వేషాలు లేకుండా. ఒకవేళ మన పట్ల కీడు చేతాలు పెట్టినా, హాని చేతాలు పెట్టినా ప్రభుకి అప్పగిద్దాం, ముందుకు వెళ్దాం, అంతే. మనం తీర్పు తీర్చడానికి నువ్వు నేను ఎవరండి? మరి అలా చేస్తే మరి తేడా ఏముంది ఆ వ్యక్తికి మనకు? క్రీస్తుని నమ్ముకున్న నీవు, క్రీస్తుని ధరించుకున్న నీవును, మరి క్రీస్తు ఆత్మచేత ముద్రింపబడిన నేను, క్రీస్తు ప్రేమ మనలో ప్రవహించాలి. జీవనదిలా మనలో క్రీస్తు ప్రేమ ప్రవహించాలి. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థులను, ఎన్ని ఉన్నా నాకు కృపావరాలు వేస్ట్ అంటున్నాడు. ఈరోజు నీకు నాకు ఎంత ధనం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత చందం ఉన్నా, ఎంత బలగమున్నా, ఎంత మార్బలం ఉన్నా, జనమున్నా ఉపయోగం లేదు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ప్రేమ లేని కోతే నీకు సున్నానే. ప్రేమ కావాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ అనేకమైన దోషాలు కప్పేస్తుందండి. నిజంగా ప్రేమమయుడు మనకు నేర్పించిన బోధ అదే. నేటి క్రైస్తవులో ఉండాల్సింది ప్రేమ. శత్రువును కూడా ప్రేమించాలి. శత్రువు కూడా మన ఇంటికి వస్తే అన్నం పెట్టాలి, దప్పికకు నీళ్ళు, దాహానికి నీళ్ళు ఇవ్వాలి, నిజంగా అవసరానికి చేయూతని ఇవ్వాలి. ఇది వాడే క్రైస్తవుడు. అలా కాకుండా వాడేదో ఎప్పుడో ఏదో ఉన్నాడని మనసులో పెట్టుకొని నువ్వు సాధించడానికి, ప్రతీకారం చేయడానికి చేస్తే నువ్వు అసలు క్రీస్తు కుమారునే కాదు. అసలు నీకు మారు మనసే లేదు. అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఊరికే అనుకుంటున్నావు అంతే, నేను మారు మనసు పొందాను. అది నీ భ్రమ అంతే. ఎండమావులు చూస్తే ఎండల కాలంలో నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ నది అయితే పోతుంటుంది, నది ఉంది అక్కడ దగ్గరలో అని మనం ఆ నది వద్దకు పోవాలని మనం ప్రయాసపడితే అది ఎండమావి, అది నది కాదు. అక్కడ నీళ్లు లేవు. అంతే అండి. అలా ఉంటుంది మన విశ్వాసం, మన ఆత్మీయత, మన భక్తి. మరికొన్ని మాటలు గమనిద్దామండి. దావీదు గురించి చూశాం కదండి, చూశాం. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని చూశాం. ఆ ఇద్దరి భక్తుల గురించి ధ్యానిద్దాం అనుకున్నాం. సమయం ఉంటే యోబు గురించి కూడా ధ్యానిద్దాం అనుకున్నాం. చూద్దామండి. దావీదు గురించి చూశాం. దావీదు కొన్నిసార్లు మనమే దావీదు వలె భుజం తట్టుకోవాలి. ఎందుకంటే భుజం తట్టేవారి కంటే భుజం పట్టి నెట్టేవారు, కిందికి నెట్టేవారు ఎక్కువ ఈ లోకంలో అని మనం చూసుకుంటున్నాం. దేవుడు మనకు తోడుగా ఉండ మనకు విరోధీయుడు అన్న మాటలు కూడా గమనించాం. దావీదుకున్న ధైర్యం, ఆయన దేవుడే నా దేవుడు, నా కోట కొండ, నా ఆశ్రయ దుర్గం అంటాడు దావీదు. అలాంటి విశ్వాసం కలిగి, అటువంటి తాత్పర్యం కలిగి నేను లోకంలో ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం.
చూద్దామండి. ఆదికాండం, అబ్రహాం గురించి కొన్ని మాటలు చదువుకుందామండి. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. అబ్రహాంకు సంతానం లేదు. దేవుడు చెప్పిన ప్రాంతానికి, చెప్పిన దేశానికి అబ్రహాం భార్య అయిన శారా, అబ్రహాం సహోదరుని కుమారుడిని లోతుని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. చూద్దాం ఇక్కడ 17వ అధ్యాయం 17వ వచనం, పేజీ నెంబర్ 12 అండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నూరేళ్ల వానికి సంతానం కలుగునా. ఇక్కడ అబ్రహాం నవ్వుతూ ఉన్నాడు. నిరుత్సాహపు నవ్వు. ఇంకా సంతానం లేదు, వృద్ధుడు, వయసు ఉడిగిపోయింది. మరి శారమ్మకు స్త్రీధర్మం ఉడిగిపోయింది. స్త్రీ చక్రము యుక్త వయసుకు వచ్చినప్పుడు ప్రారంభమవుతుంది. తర్వాత స్త్రీ ధర్మము లేదా స్త్రీ చక్రము అన్న పదాలు ఉపయోగిస్తారండి. తర్వాత ఋతుక్రమము అని కూడా సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి బైబిల్లోని పదము స్త్రీ ధర్మముని వ్రాయబడింది. శారమ్మకు స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. మరి 100 ఏళ్ళు అబ్రహాముకు, 90 సంవత్సరాలు శారమ్మకు. ఎక్కడ సంతానము? ఇక్కడ నిరుత్సాహపు నవ్వుతున్నాడు అబ్రహాము. చూద్దామండి మరొక మాట. ఇదే 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయము. ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందామండి. ఇక్కడ తర్వాత మరికొన్ని మాటలు చదువుకుందాం. చూడండి. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అబ్రహాం తడుతున్నారు దేవదూతలు. అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైనా మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదము. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి నా గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులయ్యుండిరి. శ్రీధర్మం శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలం ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖం కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అనుమానపు నవ్వు. దేవుని మాట వింటుంది కానీ ఇది అసాధ్యం అనుకుంటూ అనుమానపుతో నవ్వుతుంది. అక్కడ నిరుత్సాహపు నవ్వు. అబ్రహాం నవ్విన నవ్వు నిరుత్సాహంతో, ఉత్సాహం లేదు. ఇదిగో ఎప్పుడో 75 సంవత్సరాల వయసులో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. ఇదిగో మరి అబ్రహామ, నేను చెప్పే ప్రాంతానికి వెళ్ళు, ఆ ప్రాంతము నీకు నీ సంతతికి ఇస్తా, దారాదత్తం చేస్తా, నీ సంతానానికి ఇస్తా అన్నాడు. కానీ 25 ఏళ్ళు గడిచిపా, ఇంక సంతానమే లేదు. ఇంక శారమ్మ తొందరపడి ఐగుప్తులైన అగర్ను మరి అబ్రహాంతో పంపించింది. మీరు పోండయ్యా, మరి దీని ద్వారా, ఈ దాసి ద్వారా కలిగిన సంతానం నా సంతానం అనుకుంటాని తొందరపాటు అది పెనుముప్పు కలిగించింది ఆనాడు శారా యొక్క తొందరపాటు. నిజంగా నేడు వారే మనం గమనిస్తున్నాం. ఇస్మాయిల్ యొక్క సంతతి దేవుని ప్రజలకు విరోధులుగా ఉన్నారు. అనేక పర్యాలు రెచ్చగొడుతూ, మరి రెచ్చిపోతూ దేవుని ప్రజల్ని హింసిస్తూ, మానసికంగా, శారీరకంగా ఎన్ని చేసినా దేవుని ప్రజల పక్షాన మన పక్షాన మన దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడు? నిజంగా ఈరోజు ఇశ్రాయేల్ యొక్క నిరీక్షణ, ఇశ్రాయేల్ యొక్క విశ్వాసము, ఇశ్రాయేల్ యొక్క నమ్మకం అదే. చిన్న దేశమే అది. ప్రపంచంలో ఏ దేశానికి కూడా అది భయపడదండి. ఎందుకంటే దాని వెనుక దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక్కడ శారా నవ్వుతున్న నవ్వు చూస్తున్నాం, అనుమానపు నవ్వు. అబ్రహాం కూడా నవ్వాడు. నవ్వు నిజంగా ఆరోగ్యానికి మంచిది. ఈ నవ్వు నిరుత్సాహపు నవ్వు నవ్వాడు అబ్రహాము. ఇక్కడ శారమ్మ అనుమానపు నవ్వు. ఇది అవుతుందా కాదా అని అనుమానపడుతుంది దేవుని మాట. మరికొన్ని మాటలు చూద్దామండి. ఇక్కడనే 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 5, 6 చదువుకుందామండి. 5, 6 వచనాలు చదువుకుందాం. 5, 6 వచనాలు. ఆదికాండము 21వ అధ్యాయము 5, 6 వచనాలు. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెలా నా విషయమై నవ్వుదురనెను. ఇక్కడ మార్పు చెందింది. దేవుడు చెప్పిన మాట ప్రకారము నిరుత్సాహం నవ్వు పోయింది అబ్రహాముకు, అనుమానపు నవ్వు పోయింది శారమ్మకు. ఇక్కడే నవ్వు నవ్వుతుంది, ఆనందపు నవ్వు. అలాగనే మనం చూస్తే ఆశ్చర్యకరమైన నవ్వు. నిజంగా విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, ఆనందంతో నవ్వుతుంది. దేవుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని ఇచ్చాడని ఆనందంతో నవ్వుతుంది, ఆశ్చర్యకరమైన ఆశ్చర్యంతో నవ్వుతుంది. ఒక పక్క ఆనందముతో నవ్వు, మరొక పక్కన ఆశ్చర్యంతో నవ్వుతుంది. మనం గమనిస్తున్నాం. ఇక్కడ కింద కొన్ని మాటలు కూడా మనం చదువుకుందామండి. 8వ వచనం, ఇదే అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు, ఏ పిల్లవాడు? ఇస్సాకు.
పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకును ఐగుప్తులైన అగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి అపహాస్యపు నవ్వుతున్నాడు ఇస్మాయిల్. ఎవరిని చూసి? వాగ్దాన పుత్రుని చూసి. దాసి కుమారుడు. కుక్కను సింహాసనం మీద కూర్చోబెడితే ఎట్లా ఉంటుందండి? ఒక దాసి కుమారుడు మోచేతి కింద ఉండి నీళ్లు చేసి తాగుతూ వాళ్ళ కింద పని అణిగిమణిగి ఉండవలసిన వీరికి ఆధిక్యత ఇచ్చి ఎలా ఉంటుంది? ఎగిరిగిరి పడుతూ ఉన్నాడు. వీడు చూడు ఇస్మాయిల్ ఇస్సాకును చూసి అపహసిస్తూ ఉన్నాడు. నిజమేనండి. దీని ద్వారా మనకు వచ్చిన మాట లోకంలో ఒక్కొక్కసారి లోకంలో ప్రియమైన వాళ్ళరా, మనమందరం కూడా మనల్ని మనమే నవ్వించుకోవాలి, మనల్ని మనమే నవ్వుకోవాలి. ఎందుకు నవ్వుకోవాలి? ఎందుకు నవ్వించుకోవాలి అంటే, మరి చూస్తే నవ్వించే వారి కంటే మనల్ని నవ్వుల పాలు చేసేవారు నిజంగా లోకంలో కోకొల్లలు ఉన్నారండి. నిజంగా చూడండి, నవ్వించేవారు ఉన్నారండి. ఎందుకంటే మనమే నవ్వుకోవాలి, మనం చూసి మనమే నవ్వుకోవాలి. కొందరు చూస్తున్నారు లేదు, కొందరు వారంతా వారు నవ్వుకునే వాళ్ళని చూస్తాం. ఎవరు ఉన్నారు పక్కన, వారితో వారే మాట్లాడుకుంటా కూడా ఉంటారు. చూశారో లేదో కొందరిని. కొన్ని సందర్భాల్లో మనమే మాట్లాడుకుంటాం. మన జీవితాల్లో అది అటువంటి సంఘటన జరిగి ఉంటుంది. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. ఏదో ఒక సందర్భంలో మనమే మాట్లాడుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనమే నవ్వించుకోవాలి. ఎందుకు నవ్వించుకోవాలంటే, లోకంలో నవ్వించేవారు లేరండి, నవ్వుల పాలు చేసేవారు లోకంలో ఎక్కువ ఉన్నారు. కనుక మనం ఎప్పుడు నవ్వుతూ గంభీరంగా ఉండాలి. ఏదో దిగాలుగా అట్లా ఏడుస్తుంటే ఇంకా ఏడిపించేవాళ్ళు లోకం. అలా ఉండదండి. చూశాం కదండి, ఇక్కడ నిరుత్సాహం నవ్వాడు అబ్రహాం. ఒక సందర్భంలో శారమ్మ కూడా అనుమానపు నవ్వింది. దేవుడు చెప్పిన మాట ప్రకారము, ఆయన మాట ఇచ్చి తప్పేదానికి ఆయన నరుడు కాదు కదండి, దేవుడు కాబట్టే మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. కనుక తర్వాత శారమ్మకు ఆనందం కలిగింది. ఆనందంతో నవ్వింది, చిరునవ్వు నవ్వింది శారమ్మ. ఆ తర్వాత ఆశ్చర్యంతో నవ్వింది. మరి అగరుకు పుట్టిన కుమారుడు ఇస్మాయిలు ఇస్సాకును చూసి అపహసించే నవ్వాడు. అపహాస్యపు నవ్వాడండి. మనం గమనిస్తున్నాం, చూశాం కదా. అబ్రహాం జీవితం, దావీదు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, అబ్రహాం కుటుంబంలో ఆ దంపతుల మధ్య, దావీదు వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటన చూశాం. అలాగనే సందర్భం ఉంటే, సమయం ఉంటే యోబు గురించి కూడా మాట్లాడుకున్నాం అనుకున్నాం కదండి. ఆయన గురించి కూడా యోబు గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుందామండి. ఒక మాట మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళ, ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం 1వ భాగంలో ఉందండి. ఒకడు నవ్వుచుండినను వాని హృదయంలో దుఃఖం ఉండవచ్చునని రాయబడింది. 14వ అధ్యాయం 13వ వచనం 1వ భాగంలో ఆ మాట అక్కడ రాయబడింది. ఒకడు నవ్వుచుండినను వాని హృదయంలో బాధ ఉండవచ్చును, వేదన ఉండవచ్చునండి. అనేక మంది ఆ బాధ, వేదన, ఏడుపును కప్పేసి ముఖంతో నవ్వుతూ, చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా నవ్వుతూనే ఉంటారు. వాళ్ళ ముఖంలో ఎప్పుడు నవ్వు చెదిరిపోదు. అలా బ్రతకాలి మనం, అంతే. చూద్దామండి హేబరు గ్రంథం ఒకసారి 2వ అధ్యాయం. హేబరు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనాల వరకు మనం చదువుకుందామండి. పేజీ నెంబర్ అండి 442. పేజీ నెంబరు 442. హేబరు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనాల మధ్యలో లెక్కను చదువుకుందామండి. తెమానీయుడైన ఎలీఫజ్, సుహీయుడైన బిల్దద్, నయామాతీయుడైన జోఫర్ అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గూర్చి విన్నవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలంలో విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు చేస్తున్న పని నిజమేనండి. మంచి స్నేహమే ఇంతవరకు బాగుంది, మంచి స్నేహితులే. తెలిసింది యోబు యొక్క స్థితి మారిపోయింది, యోబుకున్న ఆస్తి అంతా పోయింది, యోబు రోగిష్ఠైపోయాడు. పరామర్శించాలి, ఓదార్చాలి, ధైర్యపరచాలని వచ్చారు. వచ్చి చూసి వారు కూడా తమ చర్య మార్చుకున్నారు, తమ క్రియలు మార్చుకున్నారు. ఆకాశం తట్టు ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారు. అంతేకాకుండా మరొక మంచి పని చేశారు. అతని బాధ అత్యధికంగా నుండినని గ్రహించి ఎవరు అతనితో ఒక్క మాటను పలకక రేయింబగులు 7 దినములు అతనితో కూడా నేలన కూర్చుండిరి. ఇంతవరకు బాగుందండి. నిజంగా మంచి స్నేహితులు ఇంతవరకు బాగుంది. మంచి స్నేహితులే, గుడ్ ఫ్రెండ్స్. తర్వాతనే
వారి యొక్క తీరు విధానము, ఆలోచన విధానము మారిపోయిందండి. యోబు నిజంగా అండి, యోబు ధనవంతుడు, ఊజు దేశానికే ధనవంతుడు. యోబు యొక్క కుటుంబాన్ని చూస్తే ఊజు దేశానికే. నిజంగా యోబు అంతటి ధనవంతుడైన ధనం పెరిగితే మదం పెరుగుతుందంట. లోకంలో సామెత, ఒక నానుడి. నిజమే కదండి. అలాంటి వాళ్ళని చూస్తాం. ఎక్కడున్న కళ్ళు ఎక్కడికి వచ్చేసి ఉంటాయి. అది స్థిరమా అండి? ధనం స్థిరమా? కీర్తి తరతరాలు ఉంటుందా? ధనం తరతరాలు ఉంటుందా? ఎప్పుడు ఎలా వచ్చిందో అలాగనే పోతుంది. మనం వస్తా ఏం తెలియదండి లోకంలోకి. యోబు అంటాడు, అదే మాట అంటాడు 1వ అధ్యాయంలో. 7 కుమారులు 3 కుమార్తెలు పోతారు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతలు ఎద్దులు, 500 ఆడుగాదులు, బహుమంది పనివారు ఒకేసారి కోల్పోతాడు. ఇదే మాట అంటాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. నోటి మాట చేత కూడా యోబు పాపము చేయలేదు. తన నాలుకకు, తన నోటికి పాపం చేయడానికి అవకాశం ఇవ్వలేదండి యోబు. అది యోబు యొక్క భక్తి, యోబు యొక్క విశ్వాసం. అది ఇట్టి స్థితి నీకు, నాకు, మనకు, మన కుటుంబాలకు కలిగితే ఎంత ఆడిపోసుకుంటామో దేవుని. ఏం దేవుడో నమ్ముకుంటేమి యేసు ప్రభువును, ఎప్పుడు అప్పుడే బాగుంటిమి, విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటిమి, నమ్ముకున్నామంటే పత్యము. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా బతకొద్దు, ఇలా బతకొద్దు అంటారు. ఎన్నో చెప్తారు బోధకులు, సేవకులు. మరి ఇలా ఎన్నో, ఇంత కష్టం వచ్చాయి, ఇంత నష్టం వచ్చాయని నమ్ముకుంటే మేము పాడైపోతామని అనుకునేవారు లోకంలో. ప్రభుని నమ్ముకున్నవారు కష్టం నష్టం వచ్చినప్పుడు అనేవారు లేకపోలేదండి. కానీ యోబుని జ్ఞాపకం చేసుకోవాలండి. యోబు లాంటి విశ్వాసం, యోబు లాంటి నిరీక్షణ, యోబు లాంటి భక్తి, యోబు లాంటి ఆత్మీయత నీలో, నాలో, మనలో ఉండాలి. నిజంగా స్నేహితులు వచ్చారు, బాగుంది. కానీ తర్వాత ఒక మాట అంటాడు, సూటిపోటి మాటలతో. ఇంకా ఇక్కడి నుంచి మనం గమనించగలం. 3వ అధ్యాయం యోబు మాట్లాడతాడు. 4వ అధ్యాయం నుంచి స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతారు, 3. నిజంగా నువ్వు ఏదో పాపం చేశావు కాబట్టి నీకు ఈ స్థితి కట్టింది, నీకు గట్టి పట్టింది అంటూ రకరకాల మాటలు. నీ కొడుకులు పాపం చేశారేమో, లేదా నీ కూతురు పాపం చేశారేమో, లేదా నీ భార్య, లేదా నువ్వు, నీ కుటుంబం పాపం చేసింది కాబట్టి, దేవునికి ఆయాసకరంగా బ్రతికారు కాబట్టి మీకు ఈ స్థితి, ఈ దుస్థితి అంటూ రకరకాలుగా మాట్లాడారు. యోబు అన్నీ సహించుకుంటూ ధీటుగా సమాధానం చెప్తూ వచ్చాడు యోబు. కానీ ఒక మాట అంటాడు 3 స్నేహితులను చూసి, మీరు బాధకే కర్తలు, ఆదరణకు కర్తలు కారంటారండి. నిజంగా బాధకే కర్తలు మీరు, ఆదరణకు కర్తలు కారంటూ తన 3 స్నేహితుల గురించి యోబు చెప్తాడండి. ఎవరండి మనల్ని ఆదరించేవాళ్ళు? ఈ లోకంలో ఎవరు ఆదరించరండి. ఒకవేళ ఆదరించినా ఏ ఉద్దేశంతో ఆదరిస్తున్నాడో మనకు తెలియదు. మంచి మనసుతోనా, నిండు మనసుతోనా, కపటంతోనా తెలియదు, మనకు తెలియదు. తేనె పూసిన మాటలు ఎంతో మధురంగా ఉంటాయి, లోపలంతా విషం దాక్కొని ఉంటుందండి. కపటంతో, వేషధారంతో మాట్లాడే మాటలు లోకంలో అనేక మందిని మనం చూస్తామండి. మరి నొసడితో, నోటితో మాట్లాడి సైడ్ అయిపోతానే నొసడితో వెక్కిరించే లోకంలో నీవు నేను ఉన్నామండి. అలాంటి జనుల మధ్య నీవు నేను ఉన్నాం. కానీ ఇక్కడ యోబు పరిస్థితి చూస్తూ ఉన్నాం. తర్వాత అలా జరిగింది. తర్వాత మరికొన్ని మాటలు గమనిద్దాం. 21వ అధ్యాయం యోబు గ్రంథంలో ఒక మాట ఇక్కడ కూడా రాయబడింది. 21వ అధ్యాయం చూద్దామండి, ఆ మాట చదువుకుందామండి. 21వ అధ్యాయం యోబు గ్రంథం 34వ వచనమండి. 21వ అధ్యాయము 34వ వచనంలో ఇక్కడ ఒక పదం చదువుకుందామండి. చూడండి, పేజీ నెంబర్ 436, పేజీ నెంబర్ 430, 21వ అధ్యాయం 34వ వచనం. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు అంటున్నాడు యోబు. ఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలా నన్ను ఓదార్చజూసుదురు. నిరర్థకమైన మాటలు, అర్థం లేని మాటలు, ఉపయోగం లేదండి. ఉపయోగం ఏముంది చెప్పండి? ఈ యోబు విషయంలో నిజంగా నిరర్థకమైన మాటలతో నన్ను ఏలా మీరు ఓదార్చజూచుదురు అంటున్నాడు అండి. నిజంగా యోబు విషయంలో నిజంగా కొన్ని సందర్భాల్లో, ఇటు సందర్భాల్లో యోబు తనకు తానే ఓదార్చుకున్నాడు. మరి మనం గమనిస్తే ఓదార్చేవారు లోకంలో లేరండి. ఓదార్చడానికి బదులు మనల్ని ఏమార్చేవారే. ఇక్కడ యోబు జీవితంలో ఓదార్చాల్సిన స్నేహితులు ఏమార్చారు. పుండు మీద కారం చల్లారండి. యోబు ఎంతగానో బాధపడ్డాడు. మరొకసారి మనం గమనిస్తే యోబుకు సహోదరులు ఉన్నారు, సహోదరీమణులు ఉన్నారు. వారి యొక్క ప్రస్తావన లేదు. కానీ 42వ అధ్యాయంలో వారి యొక్క ప్రస్తావన రాయబడింది. యోబు యొక్క స్థితి తిరిగి పూర్వవైభవం యోబుకు వచ్చిందండి. చూడండి, అక్కడ ఆ ప్రస్తావన గమనిద్దాం. అమ్మాట చదువుకుందామండి. 42వ అధ్యాయం యోబు గ్రంథము, పేజీ నెంబర్ 451. నిజంగా యోబు యొక్క సహోదరులు
సహోదరిమణులు ఉన్నారని ఇక్కడ రాయబడింది. కానీ మొదటి అధ్యాయంలో మనం కనపడదు, ఇక్కడ చివరి అధ్యాయంలో కనపడుతుంది. మరి అట్టి స్థితిలో ఉన్నప్పుడు స్నేహితులు వచ్చారు, కానీ మరి అక్క చెల్లెలు అన్నదమ్ములు వచ్చినట్లు కనపడతలేదు. ఇక్కడ మనం గమనిస్తే 11వ వచనం, 42వ అధ్యాయం 11వ వచనం లేదా 10వ వచనం చదువుకుందామండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి దయచేసెను. అంటే 7,000 గొర్రెలకు 14,000 గొర్రెలు, 3,000 ఒంటెలకు 6,000 ఒంటెలు, అంతా డబల్ అయిందండి, డబల్ అయింది. అప్పుడు తిరిగి యోబు తనకన్నా ముందు కన్నా ఇప్పుడు ఇంకా డబల్ ఆశీర్వదింపబడినప్పుడు అతని సహోదరులు అందరూ, అతని అక్క చెల్లెందరు అందరూ, అంతకు ముందు అతనికి పరిచయమైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేచి దుఃఖములు పొందితమని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇంతకుముందు ఏమైపోయారు వీళ్ళంతా? స్థితి మారిందండి. అప్పుడు అవసరం, అప్పుడు ఓదార్చాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడంతా అతనికి ఆరోగ్యం బాగయింది, తిరిగి ఆస్తి డబల్ అయ్యింది, ఇప్పుడు వచ్చారు. నిజంగా అండి, బెల్లం ఉంటే ఈగలు వాళ్తాయి, చక్కెర ఉంటే సీమలు వస్తాయి, డబ్బు ఉంటే అంతా మన వాళ్ళే. చూడండి, పేదవానికి స్నేహితులే ఉండరండి. చూసండి, కావాలంటే పేదవానికి స్నేహితులు ఉంటారా? ఎవరు ఉండరు. వాడొక్కడు ఏకాకి, వానికి స్నేహితుడు దేవుడే, అంతే. దేవుడే వానికి స్నేహితుడు. ఇక్కడ నిజంగా ఈ స్థితిలో మనం గమనిస్తున్నాం యోబు యొక్క స్థితి. ఇక్కడ అక్క చెల్లెలు అన్నదమ్ములు పరిచయిస్తున్న వారు ఇప్పుడు వస్తున్నారు. అక్కడ చూస్తే 3 స్నేహితులు వచ్చారు, సూటిపోటి మాటలు ఉన్నారు, ఆడిపోసుకున్నారు, బాధ పెట్టారు, అన్నిటికీ వచ్చుకున్నాడు. ఒక్కొక్కసారి నేను లోకంలో బాధ పెట్టి వాళ్ళ లోకంలో ఉన్నారండి. బాధ వచ్చినప్పుడు మనమే ఓదార్చుకోవాలి. ఎవరో వచ్చి ఓదారుస్తారు, ఎవరో ఓదార్చరండి. మనం ఏమార్చేవారే, ఏమార్పాటు చేసేవారే, సూటిపోటి మాటలు అనేవారే. కనుక మనుషులు నమ్మకండి ప్రియమైన వాళ్ళారా, దేవుని నమ్ముకోండి, దేవుని మీద నమ్మకం ఉంచండి. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి మనమే దావీదు వలె ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కృంగిపోక, నీవు శ్రమదిన కృంగినడలో చేత కాని పడవద్దని వ్రాయబడింది. ప్రభు నమ్ముకున్న నీవు శ్రమలు రాక మానవు. యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలే. క్రైస్తవము పూలబాటని ఎక్కడ రాయబడలేదండి, ముళ్ళబాటే. అడుగు తీసి అడుగు పెడితే ముళ్ళబాటే. నిందలు, అపనిందలు, హేళనలు, అపహాస్యాలు అనేక మంది చేస్తూ ఉన్నారు మనల్ని. చూడండి, బైబిల్ పట్టుకొని బహిరంగంగా పోతూ ఉంటే ఏమన్నారు వాళ్ళు చూసి? ఓహో దేవుని బిడ్డలు. వాళ్ళు అన్న మాట నిజమే, అది దేవుని బిడ్డలనే మాట నిజమే. కానీ ఆ మాట ఎలాంటి మాట అంటే అపహాస్యపు మాట. ఇస్సాకును చూసి ఇస్మాయిలు అపహాస్యపు నవ్వు నవ్వాడు. చూసాం కదండి మనం ఇందాక. నిజంగా అండి, అలాంటి వాళ్ళు లోకం నిండా ఉన్నారండి. కనుక అలాంటి వాళ్ళు ఉన్న ఈ లోకంలో నీవు నేను మన క్రైస్తవ జీవితాన్ని, యాత్రా జీవితాన్ని, విశ్వాస యాత్రలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు మన జీవితాల్లో కూడా తారసపడతాయి, పడి ఉంటాయి, పడబోతాయి. ఎవరు చెప్పగలరు? అలాంటి స్థితిలో పోతామో పోను ఖచ్చితంగా. కానీ అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. దావీదును చూసి అలాగనే అబ్రహామును చూసి, అలాగనే యోబును చూసి వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ఆత్మీయత, వారి యొక్క ధైర్యం దేవుడే. అలా ఆ భక్తులకు జరిగిన, ఆ భక్తులంటే అంతటి వారికే జరిగినప్పుడు నీకు నాకు జరగదా? నీ జీవితాల్లో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో అలాంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, వ్యాధి బాధలు రావా? వస్తాయి. వచ్చిన ధీటుగా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. ఆ రీతిగా మనం జీవించడానికి త్రియేక దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవుడు మనందరి నిమిత్తమైన అమూల్యమైన మాటలు దేవుడు దీవించునుగాక.